గ్లాసులో ఆల్కలైన్ వాటర్ అనేది పడుతున్నాము. అలాగే ఒక గ్లాసులో నార్మల్ వాటర్ కూడా తీసుకుంటున్నాము. కావాలి సార్, మీరు ఆడబెట్టుకో, ఇది కనపడాలి ఆ గ్లాసు హైట్లో. లేదంటే ఈ శారీ పైప్ తీసేయండి. చూడండి, ఇది నార్మల్ వాటర్, ఓకేనా? ఇది నార్మల్ వాటర్, ఇదేమో అయ్యే వాటర్ అందులో వేసి అందులో నుంచి తీసినటువంటి గ్లాస్ ఇది. ఇదేమో నార్మల్ వాటర్. ఈ రెండు వాటర్లకు ఉన్నటువంటి డిఫరెన్స్ మనం చూద్దాం. ఎలా చూద్దాము అంటే, మన దగ్గర ఒక డ్రాప్స్ ఉన్నాయండి, వీటిని pH డ్రాప్స్ అంటారు. ఒకటేమో pH డ్రాప్స్ ఉంది, ఒకటేమో ORP డ్రాప్స్ ఉంది. ఈ pH డ్రాప్స్ యొక్క గొప్పతనం ఏంటంటే, నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే ఆ నీటికి వచ్చేటువంటి రంగుని బట్టి, నీటిలో ఈ pH డ్రాప్స్ వేస్తే ఆ నీటికి వచ్చేటువంటి రంగుని బట్టి ఆ నీళ్లు మంచివా కాదా అనేది తెలుసుకోవచ్చు. ఈ డ్రాప్స్ మీకు బయట సర్జికల్ షాపులు ఉంటాయి, మెడికల్ షాప్లలో సర్జికల్ మెడికల్ షాప్స్ అనేవి ఉంటాయి. ఆ సర్జికల్ మెడికల్ షాప్స్ లో దొరుకుతాయి. దీన్ని pH డ్రాప్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది మీరు గూగుల్లో సెర్చ్ కొట్టినా వస్తుంది, వాట్ ఈస్ pH అని. అది కావాలా డెమో కావాలన్నా అంతేగా? సరే, ఏమైనా డౌట్ ఉంటే 100% అడగడం వాస్తవమే, చాలా మంచిది. కానీ మిత్రమా, ఒక సబ్జెక్ట్ నడిచేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఆ తర్వాత ఏ డౌట్ ఉన్నా కానీ మీరు అడగండి, నేను క్లారిఫై ఇస్తాను. సో pH డ్రాప్స్ అంటే నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే నీటికి వచ్చే రంగుని బట్టి మంచిదా కాదని తెలుసుకోవచ్చు. ఆ రంగు ఏంటి, ఆ రంగు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే గవర్నమెంట్ ఒక స్కేల్ ఇచ్చింది. మీరు గూగుల్లో ఇప్పటికిప్పుడు మీ ఫోన్లు తీసుకొట్టినా వస్తుంది. ఆ స్కేల్ ఏంటంటే, నీటిలో ఈ డ్రాప్స్ వేస్తే రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్ లో వస్తే మంచిది కాదు. రెడ్ నుంచి ఎల్లో కలర్ లో వస్తుంది. దీన్ని ఎసిడిక్ నేచర్ అంటారు, తెలుగులో ఆమ్లతత్వము అంటారు. ఏమంటారండి? ఆమ్లతత్వం అంటే ఏంటి సార్? నేనేం చెప్పినా తెలుగులోనే చెప్పింది. ఆమ్లతత్వము అంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, అరే వాడికి ఆమవాతం వచ్చిందిరా, ఎప్పుడైనా చిన్నప్పుడు వాళ్ళకి ఆమవాతం వచ్చిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంటే రోగాలు సపరేట్ గా డివైడ్ చేసి చెప్తున్నారు. రోగాలు సపరేట్, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పి, గ్యాస్ అంటే గ్యాస్, అల్సర్ అంటే అల్సర్. కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఏం తెలియదు కదా, ఆమవాతం అని చెప్పేవాళ్ళు. ఆమవాతంలో అన్ని రోగాలు ఉన్నాయి. ఆ ఆమవాతంలో ఏమేమి రోగాలు ఉన్నాయి? పొట్టకు సంబంధించినటువంటి ఇందాక నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా ఆమవాతమే. గ్యాస్, అల్సర్, కడుపులో మంట, ఛాతీలో మంట, హార్ట్ అటాక్, కొద్దిగా తిన్న అరగకపోవడము, అల్సర్, ఎసిడిటీ, మోషన్ ఫ్రీ అవ్వకపోవడము, అరగకపోవడము, వాతం ఎక్కువై వాత నొప్పులు రావడం, ఇవన్నీ కూడా ఆమవాతం కిందికి వస్తాయి. దాన్నే ఇంగ్లీష్ లో ఎసిడిక్ నేచర్ అంటారు, తెలుగులో ఆమ్లతత్వము అంటారు. సో ఈ డ్రాప్స్ నీటిలో వేస్తే రెడ్ కలర్ నుంచి ఎల్లో కలర్ లో కనుక ఉంటే ఎసిడిక్ నేచర్ అంటే ఆమ్లతత్వము తాగకూడదు. అదే ఈ డ్రాప్స్ మళ్ళా నీళ్ళల్లో వేస్తే అది గ్రీన్ నుంచి బ్లూ కలర్ లో కనుక వస్తే ఆల్కలైన్ అంటారు, మినరల్ అంటారు, pH 9.5 అంటారు, వాటినే ఆల్కలైన్ అంటారు. ఆల్కలైన్ లో తెలుగులో క్షీరతత్వము అంటారు. ఎసిడిక్ నేచర్ ని ఆమ్లతత్వము అంటారు, ఆల్కలైన్ ని తెలుగులో క్షీరతత్వము అంటారు. క్షీరతత్వంలో ఉండాలి మనం తాగే నీళ్లు అంటే ఆల్కలైన్ లో ఉండాలి. ఒకవేళ ఆల్కలైన్ లో లేకపోతేనే ఎన్నో రకాల రోగాలు వస్తాయి. సో ఏ నీళ్లు ఆల్కలైన్ లో ఉన్నాయి, ఏ నీళ్లు ఎసిడిక్ లో ఉన్నాయి, ఒకసారి మనం డెమో చేసి చూద్దాం. చూడండి, నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఒకటేమో బయట డైలీ తాగేటువంటి గ్లాస్ వాటర్, ఒకటి వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్ లో వేసినటువంటి వాటర్. నేను రెండింటిలో ఈ డ్రాప్స్ యాడ్ చేస్తానని చూద్దాం. బయట తాగేటువంటి గ్లాస్ లో నేను ఈ డ్రాప్స్ యాడ్ చేశా. మళ్ళీ ఏ డ్రాప్స్ మన ఏదైతే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కలైన్ జార్ ఉందో అందులో నీరు వేసి ఆ నీరు తీసినటువంటి గ్లాస్ లో వేస్తున్నా. చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో, కనబడుతుందండి కంటికి? విజబుల్ ఉందా? ఇది ఏ రంగులో ఉంది? ఇది ఏ రంగులో ఉంది? ఎల్లో. ఇది ఏ రంగులో ఉంది? నీలం. ఇది ఎల్లో. pH వాల్యూ 4.0 లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ చార్ట్ వేశారు ఏ రంగుని ఎంత pH ఉందనేది. 4.0 లో ఉంది. ఇది వచ్చేసి నీలం, గ్రీన్ నుంచి నీలం రంగులో ఉంది. ఇది వచ్చేసి pH 9.5 లో ఉందండి. తాగాల్సినటువంటి నీరు ఇది, తాగుతున్నటువంటి నీరు ఇగో ఇది. పాయింట్ అర్థమవుతుందా? ఈ డ్రాప్స్ మీరు తీసుకొని ఇంట్లో ఉన్న ఏ నీటిలో అయినా టెస్ట్ చేసుకోండి. మీరు
మన ఇంట్లో బోర్ నీళ్ళు ఉన్నా, ట్యాప్ నీళ్ళు ఉన్నా, నల్ల నీళ్ళు ఉన్నా, బావి నీళ్ళు ఉన్నా, ఏ నీళ్ళైనా టెస్ట్ చేసుకోండి. ఈ రంగులో వస్తే మంచిది తాగండి, ఈ రంగులో వస్తే మంచిది కాదు తాగద్దు. సో మన ఇంట్లో ఏ నీళ్లు వేసినా కానీ ఇగో ఈ రంగులోనే వస్తాయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలానే ఇంకొక డెమో ఉంది, మీకు ఇంకొక డెమో చేసి చూపెడతాను చూడండి. సార్ ఒక 4-5 గ్లాసులు నీళ్ళు పట్టి పెట్టండి సార్. గ్లాసులు ఇక్కడే ఉన్నాయి. ఇదేమో pH డెమో అంటారండి. ఇప్పుడు ఇంకొక డెమో తీసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్ తీసుకున్నా, ఇంకొక గ్లాసులో ఆల్కలైన్ వాటర్ తీసుకున్నా. ఇక్కడ ఇంకొక డ్రాప్స్ ఉన్నాయి నా దగ్గర, ఓఆర్పి డ్రాప్స్ అంటారు. ఓఆర్పి డ్రాప్స్ అంటే అర్థం ఏంటంటే నీటిలో గనక మినరల్ ఆల్కలైన్ గనక ఉంటే ఆ నీటి యొక్క సామర్థ్యం అనేది మారిపోతుంది. అంటే ఆ నీటిలో గనక ప్యూర్ ఆల్కలైన్ ఉంటే ఆ వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ ఆ నీటిలో గనక మినరల్ లేకపోతే నీరు నీరుగానే ఉంటుంది తప్ప మారదు. ఏ నీటిలో ఆల్కలైన్ ఉంది, ఏ నీటిలో ఆల్కలైన్ లేదు అనేది తెలుసుకుందాం. ఈ గ్లాస్ వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ఈ గ్లాస్ వచ్చేసి మనం డైలీ తాగేటువంటి వాటర్. ఇందులో నేను డైలీ తాగేటువంటి వాటర్లో ఈ ఓఆర్పి డ్రాప్ 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూడండి. 1 డ్రాప్ వేసా, ఏమైనా చేంజ్ వచ్చిందా? మళ్ళీ ఇంకొక డ్రాప్ వేసా, ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇప్పుడు మినరల్ ఏదైతే ఆల్కలైన్ నీరు అన్నామో ఇందులో నేను ఒక 1 డ్రాప్ యాడ్ చేస్తానని చూద్దాం. చేంజ్ వచ్చిందా రాలేదు? ఇది ఎందుకు చేంజ్ వచ్చింది, ఇది ఎందుకు చేంజ్ రాలేదు అంటే ఇందులో ఏదో ఉంది కాబట్టి చేంజ్ అయింది, ఇందులో ఏది లేదు కాబట్టి ఎలా ఉందో అలానే ఉంది. అంటే దీని అర్థం ఇది ఉత్త నీళ్ళే, ప్యూర్ వాటర్, అందులో ఏమీ లేదు. ఇందులో ఆల్కలైన్ ఉంది కాబట్టి ఆ ఆల్కలైన్ స్థాయిని బయటికి తీసుకొచ్చింది. పాయింట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఓఆర్పి డెమో. అలానే నేను మీకు ఇంకొక డెమో కూడా చూపెడతా. సరే ఈ పెట్టిన అన్ని ఆల్కలైన్ వాటర్లా 3 గ్లాసులు ఈ గ్లాసులు అయిపోయి 20 గ్లాసులు కావాలి మనం. ఇది పసుపు అండి. ఏంటిది ఇది? సహజంగా పసుపుని ఏమంటారు? నేను ఇంగ్లీష్ లో ఏమంటారు అనలే, సహజంగా ఏమంటారు అన్నా. ఏమంటారు సార్? యాంటీబయాటిక్. అంతేనా? ఎందుకు అంటారండి? ఔషధ గుణాలు ఉన్నాయని. ఆ ఔషధ గుణాలు పేరేంటి తెలవదు, నేను చెప్తాను వినండి. సహజంగా పసుపులో యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉంటాయి. దగ్గు వచ్చినా జలుబు వచ్చినా పాలలో వేసి ఉడకబెట్టి తాగితే కొద్దిగా జలుబు దగ్గు ఉపశమనం అయినది అయితే చర్మ సమస్యలు ఏవి రాకుండా వెళ్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ నీళ్ళల్లోనే పని చేస్తారా చేయరా? ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చినాయి, అప్పుడు యాడ్ ఉన్నాయి. అవును కదా, వాటర్లో ఎక్కువ పని చేస్తూ ఉంటారు. ఆ వాటర్లో ఎక్కువ పని చేయడం వల్ల కాళ్ళు చేతుల్లో ఎక్కువ శాతం నీరు తేమ అందులోకి వెళ్ళిపోయి అవన్నీ కూడా ఫంగస్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అక్కడ దురద రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే హిందూ సాంప్రదాయంలో పసుపుని కాళ్ళ పారాణిగా రాసే సాంప్రదాయం వచ్చింది. పాయింట్ అర్థమవుతుందా? అసలు బొట్టు ఎందుకు పెడతారు? ఇగో మళ్ళీ సబ్జెక్ట్ యాడ్ నుంచి అడిగిపోతామని. బొట్టు ఎందుకు పెడతారో తెలుసా? దేనికోసం? ఏంటి మీరు పెట్టలేదా? మీకు బొట్టు ఎందుకు పెడతారు అంటే మిత్రం, ఎందుకు పెడతారు మేడం చెప్పగలుగుతారా? ఎవరికి తెలియదు. బొట్టు పెట్టడానికి అందరికి ఏంటంటే అందరికి తెలిసింది ఏంటంటే బొట్టు ఒక అందం కోసం, ఒక వర్ణం కోసం, ఒక తేజస్సు కోసం, ఒక స్త్రీ ఉండడం కోసంగా గుర్తించడం కోసం బొట్టు అనేది పెడతారు. కానీ బొట్టు అసలు ఎందుకు పెడతారంటే బొట్టు ఇప్పుడు పెట్టే స్టిక్కర్ బొట్టులు కావు. అప్పుడు పెట్టింది బొట్టు కుంకుమ. ఏంటిది? కుంకుమ ఫ్రూట్స్ ఉండేటివి, కుంకుమ కాయలు. వాటిని పలకొడితే రంగు వచ్చేది, ఆ రంగుని బొట్టుగా పెట్టేవాళ్ళు. కుంకుమ గొప్పతనం ఏంటంటే చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఏ సమస్యలు? కుంకుమలో ఉన్నటువంటి ఔషధ గుణం అది. అందుకు బొట్టుని అలవాటు చేశారు. పాయింట్ అర్థమవుతుందా? ఇంకోటి పాయింట్ అడుగుతారు వినండి. రోకల పంట తెలుసా? ఎప్పుడు కొట్టిందా సార్ ఆవిడ? చీపిరేనా? ఓన్లీ చీపిరే అట పాపం. సరే, రోకల పంట ఐడియా ఉందా? రోకల పంట దేంట్లో వేసి దంచుతారు? మీకు కాదుగా, రోట్లో వేసే కదా దంచేది. రోకల పంట రోట్లో వేసి దంచుతే ఏంటి లాభం తెలుసా? ఐడియా ఉందా? ఇప్పుడంటే మిక్సీలు వేసినాయి.
కానీ రోకల బండ దంచి తింటే ఎటువంటి రోగాలు రావు తెలుసా మీకు? ఎందుకు? అద్దెలో న్యాచురల్ కాబట్టి సార్ అన్నాడు. న్యాచురల్ ఏంటంటే రోకల బండ ఉంటుంది చూసారా? బండ ఎక్కడి నుంచి తీసిరా? బండ రాయి నుంచా? ఏ రాయి? రోకల బండ. ఆ బండ ఉంటుంది చూసారండి, ఆ బండ చాండ్ర చెక్కతో తయారు చేస్తారు. ఏ చెక్క? చాండ్ర చెక్క. ఔషధ గుణం ఏంటంటే ఆ చాండ్ర చెక్కతో నూరడం వల్ల ఆ చాండ్రలో ఉన్నటువంటి నూరేటప్పుడు ఏమైతుంది? నూరేటప్పుడు ఆ చాండ్ర చెక్కలో ఉన్న ఔషధం మొత్తం ఆ పచ్చడి కానీ ఆ కారపొడి కానీ ఏదున్నా కానీ అందులోకి వెళ్ళిపోతుంది. అవి మనం తినడం వల్ల శరీరంలో జఠరాగ్ని సమస్యలు రావు. జఠరాగ్ని సమస్యలు అంటే ఎసిడిక్ నేచర్ ప్రాబ్లమ్స్, అంటే పొట్టకు సంబంధించినటువంటి రోగాలు అనేవి రావు. ఆ రోగాల బండలు అంత ఔషధం ఉంది. మీరు మిక్సీ రేసి బర్రని తిప్పితే ఏం లేదు, ఉన్నది కూడా పోయింది. ఎందుకంటే మీరు తీసుకొస్తే ఏడాది కొడుతుందని చెప్పి మీరు తీసుకోవాలి. నేనేం చెప్పాలా? రైట్, సరే. ఇక మనం పాయింట్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు pH డెమో చూపెట్టాను. ఆల్కలైన్, ఎసిడిక్ అంటే క్షీరతత్వం ఒకటి, ఇంకోటి ఏంటిది? ఆమ్లతత్వం. రెండోది ORP, ఆల్కలైన్ ఉందా లేదా అని చూపెట్టారు. మూడోది పసుపు. పసుపుని ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాడతారు. యాంటీబయాటిక్స్ ఇందులో ఎక్కువ ఉంటాయని. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే పసుపులో ఒక మెడిసినల్ వాల్యూ ఉంటుంది. దాన్నే పసుపులో ఉండేటువంటి జీవకణం అంటారు. పసుపులో ఉండేటువంటి జీవకణం, దాని పేరు వచ్చేసి కర్కుమిన్ అంటారు. గూగుల్లో కొట్టండి వస్తుంది. కర్కుమిన్, కొంతమంది కుర్కుమిన్ అని పిలుస్తారు, కొంతమంది కర్కుమిన్ అని పిలుస్తారు. పసుపులో ఉండేటువంటి జీవకణం అది. ప్రతి గింజలో ప్రతి మొక్కలో జీవకణం ఉంటుంది. ఉదాహరణకు ఒక శనగిత్తనం నాటకట్టండి, ఒక 2-3 రోజుల్లో అందులో నుంచి ఒక చెట్టు మొలక బయటకు వస్తుందా రాదా? ఆ మొలకే జీవకణం. దాన్నే ఎక్స్ట్రాక్ట్ అంటాము, దాన్నే జీవకణం అంటాము. దాంట్లోనే పోషకాలు ఉంటాయి. మిగతాది శనగిత్తనం తింటే పోషకాలు రావు. మనం తినే ఉప్పులు పప్పులు గిప్పులు అందులో ఉన్న అన్ని జీవకణాలు ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీసి మెడిసిన్ స్లాబ్ లోకి పంపించి మిగిలినటువంటి పిప్పిన మనం తింటున్నాం. పాయింట్ అర్థమవుతుందా? అలాగే పసుపులో కూడా జీవకణం ఉంది. ఈ పసుపులో ఉన్న జీవకణము మనం రోజు తాగే నీటి నుంచి బయటకు వస్తుందా లేదా తాగే ఆల్కలైన్ నుంచి బయటకు వస్తుందా డెమో చేసి చూద్దాం. ఓకేనా? రైట్ రైట్, చూద్దాం. వినండి. ఒక 2 గ్లాసులు మనం తీసుకున్నాం. ఇది ఏ పసుపు మరి? అన్ని పసుపులు కూడా కల్తీ వస్తున్నాయి కదా. ప్యాకెట్ తీసుకొచ్చారు, చూద్దాం వస్తుందో రాదు. ఇది ఆల్కలైన్ వాటర్. వద్దు, పేరు చెప్పకూడదు, మన ఏ కంపెనీ పేరు మనం వాడకూడదు. ఆ గ్లాస్ పెట్టండి సార్. మీరు బయట తాగేటువంటి మన డైలీ వాటర్ నేను కొంత తీసుకున్నాను, అలాగే ఆల్కలైన్ వాటర్ కూడా కొంత తీసుకున్నాను. డెమో చేసి చూద్దాం. నాకు కూడా తెలియదు ఆ పసుపు మరి ఏ పసుపు ఏంటో అన్నది. చూద్దాం. ఒకవేళ పసుపులో కనుక కొంత మంచి పసుపు ఉన్నా కానీ చేంజ్ రావాలి. ఎందుకంటే పసుపులో జీవకణం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కర్కుమిన్ అంటారు. కుర్కుమిన్ ఏం చేస్తుందంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది పసుపు. సో ఈ పసుపుని నేను డైలీ తాగే వాటర్లో కొంత వేస్తాను, అలాగే ఆల్కలైన్ వాటర్లో అదే వాటర్ తీసినటువంటి జార్లో ఏదైతే గ్లాస్లో వేసామో అందులో కొంత వేస్తాను. చూద్దాం రెండింటికి డిఫరెన్స్ ఇందులో వస్తుందా రాదా. ఇది పసుపు, ఇదేమో ఆల్కలైన్ వాటర్లో నుంచి తీసాము. చూడండి, పసుపు ఒక గ్లాస్ వాటర్లో మనం వేస్తే అది పసుపు నీళ్ళగానే ఉంది. అందులో నుంచి కుర్కుమిన్, అందులో ఉన్న జీవకణం బయటికి రాలేదు. అదే ఆల్కలైన్ వాటర్లో, మినరల్ వాటర్లో ఆ పసుపుని వేస్తే ఆ పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్, దాంట్లో ఉన్నటువంటి జీవకణం కూడా బయటికి వచ్చింది. అదే ఇది. రంగు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇదే రంగులో ఉంది, ఇదే రంగులో ఉంది. పాయింట్ అర్థమవుతుందా మిత్రమా? ఆడిపోతుందా ఈడికిపోతుందా సబ్జెక్టు? వీడికేగా. ఇది పసుపు ఉత్త నీళ్ళలో. ఈ నీళ్ళ ద్వారా మనం ఏదైతే ఇంట్లో కూరగాయలు వండుతామో, అన్నం వండుకుంటామో, ఏదైతే అన్నం తిన్న తర్వాత నీళ్లు తాగుతామో ఆ కూరగాయలలో ఆ స్పైసెస్, పసుపు, కారం, ఏవైతే ధనియాల పౌడర్ కాడ నుంచి గరం మసాలా వరకు ఏవైతే ఇంట్లో మనం వాడుతుంటామో అందులో ఉండే ఏ జీవకణం కూడా మన శరీరానికి అంటదు. ఎందుకంటే తాగే నీటిలో అంత మినరల్ లేదు కాబట్టి. అదే సేమ్ ఆహారాలు తిన్న తర్వాత ఈ ఆల్కలైన్ వాటర్ తాగితే అందులో ఉన్నటువంటి జీవకణాలు కూడా మన శరీరానికి అంటుతాయి. తద్వారా ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇది ఫస్ట్ ఉన్నటువంటి డెమో. రైట్, క్లియర్? ఇంకొకటి చూపెడతాను మీకు, చూడండి. ఉందా ఓపిక లేదా? ఉందా? ఆకలి అవుతుందా ఏమైనా? పక్క
నేను ఒక గంట మీరు గంట అనేటప్పుడు వెనక చూసిండు మిమ్మల్ని కొడతారు కూడా తిరాలి మీరు తినొచ్చిర్రా అన్యాయం కదా సార్ వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకురావాలి కొంత ఒక 5-10 minutes లో నేను క్లోజ్ చేస్తాను. నేను ఇంకొక డెమో కూడా మీకు చేసి చూపెడతాను చూడండి. నేను ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ లో నార్మల్ వాటర్ తీసుకున్నా. ఒక గ్లాస్ ఆల్రెడీ మనం వేసి పెట్టినటువంటి ఆల్కలైన్ వాటర్ తీసుకున్నా. నేను ఇందులో ఒక ఐటమ్ వేయబోతున్నా. పట్టుకోండి సార్. నేను ఇందులో ఒక ఐటమ్ వేయబోతున్నా. ఆ ఐటమ్ పేరు వచ్చేసి జీలకర్ర. జీలకర్ర ఇంట్లో మన పోపు డబ్బాలలో కిచెన్ లో ఉండేటువంటి ఐటమ్. ఈ జీలకర్రలో ఏముంటదంటే నీటి యొక్క పలసదనం, హార్డ్నెస్, ఆ వాటర్ హార్డ్గా ఉన్నాయా లేవా పలసగా ఉన్నాయా అనేది తెలిసిపోతుంది. రెండోది ఇందులో మైక్రో క్లస్టర్ అనేది ఒక సెల్ ఉంటది. ఏంటిదని? మైక్రో క్లస్టర్. పసుపులో ఒక కణం ఉందని చెప్పాక జీవకణం, దాని పేరేంటి? కుర్కుమిన్. జీలకర్రలో ఉన్న జీవకణం పేరు మైక్రో క్లస్టర్. ఆ మైక్రో క్లస్టర్ దేంట్లో వస్తుందే రాదా అన్నదే ఈ డెమో నేను మిక్స్ చేస్తూ పెడతాను చూడండి. డైలీ తాగే వాటర్ లో నేను జీలకర్ర యాడ్ చేశాను. అలాగే అయ్యే వాటర్ లో ఆల్కలైన్ వాటర్ జార్ లో వేసినటువంటి ఈ గ్లాస్ లో మళ్ళీ నేను జీలకర్ర యాడ్ చేస్తాను. కొద్దిసేపటికి మీరు చూడొచ్చు. ఒకవేళ ఈ జీలకర్ర జెన్యూన్ జీలకర్ర అయి ఉంటే ఆ మైక్రో క్లస్టర్ అనేది బయటికి వస్తుంది. చూస్తూ పసుపు రంగులో మారుతుంది నీళ్లు. గమనించండి పర్ఫెక్ట్ గా. కనబడుతుందా కనబడట్లేదా మిత్రమా? అలా మనం తీసుకునేటువంటి ప్రతి ఆహారం, అది పసుపు కానీ జీలకర్ర కానీ లవంగాలు కానీ, మన భారతదేశంలో మనం వాడే స్పైసెస్, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఈడ ఇంత గొంతు తీసుకొని అడుగుతుంటే ఈడ చెప్తానే ఉన్నా, ఈడేం చేస్తాడు వాడేం చేస్తాడు, ఇదే ఎప్పుడు కూడా మనకు. చూడండి ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. అర్థమవుతుందా మిత్రమా? ఇది జనరల్ వాటర్, ఇది ఆల్కలైన్ వాటర్. ఇందులో మనం జీలకర్ర వేస్తే జీలకర్రలో ఉన్న మైక్రో క్లస్టర్ కూడా బయటికి వచ్చింది. అలా మనం తీసుకునేటువంటి ఆహారం ఏదున్నా కానీ ఆ ఆహారం మనం తీసుకుంటే ప్రతి ఆహారంలో ఏదో ఒక గుణం ఉంటది. దాన్ని సెల్స్ అంటారు, దాన్నే జీవకణం అంటారు, దాన్నే ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఆ జీవకణం, ఆ ఎక్స్ట్రాక్ట్ మన శరీరానికి తగలాలి. ఆ జీవకణం, ఆ ఎక్స్ట్రాక్ట్ మన శరీరానికి తగలకపోతే పోషకాలు రావు. ఇమ్యూన్ సిస్టమ్ అనేది, రోగ నిరోధక శక్తి అనేది పెరగదు. ఆ రోగ నిరోధక శక్తి మనకు పెరగాలి అంటే తాగే నీటిలో ఆల్కలైన్ ఉండాలి. ఆ తాగే నీటిలో ఆల్కలైన్ ఉంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరిగిద్ది. పాయింట్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో ఇది ఆ వాటర్ యొక్క డెమో. ఇంకొక డెమో కూడా ఉంది, మళ్ళా ఇంకెప్పుడైనా కలిసినప్పుడు చూపెడతా. 5 నిమిషాల్లో 2 నిమిషాల్లోనే అయిపోతుంది. చూపెట్టమంటే చూపెడతా, లేదంటే తర్వాత ఎంతమంది చూపెడతా అంటారు పక్కా? గ్రాండ్ క్లాస్. అదే నార్మల్ వాటర్. మీ క్లాస్ ని తీసేయండి. చూడండి నేను వాటర్ తీసుకున్నా, జనరల్ వాటర్ అనుకోండి. ఏం వాటర్ నేను ఇందులో యాడ్ చేయంటే జనరల్ వాటర్ ఏది. ఇందులో నేను ఒక కెమికల్ యాడ్ చేస్తాను. అండి. బయట మీకు ఏ మెడికల్ షాప్లో అయినా దొరికింది. ఈ కెమికల్ పేరు బెటాడిన్, అయోడిన్, టించర్ అంటారు. ఈ కెమికల్ పేరు కొంతమంది బెటాడిన్ అంటారు, కొంతమంది టించర్ అంటారు, కొంతమంది అయోడిన్ అంటారు. ఇది దేనికి వాడతారంటే రసి కాలుతున్న పుండ్లని కడగడానికి, ఆపరేషన్స్ అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవడానికి డాక్టర్స్ యూజ్ చేస్తారు ఈ కెమికల్. ఇది లోపలికి తాగకూడదు, ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని ఇక్కడ రాశారు. ఇది భయంకరమైనటువంటి ఒక పాయిజన్. ఓకేనా? ఇది లోపలికి తాగకూడదు. ఈ కెమికల్ ని నేను తీసుకున్నటువంటి ఒక గ్లాస్ లో కొంత యాడ్ చేస్తాను, చూద్దాం. ఈ కెమికల్ నేను ఒక గ్లాస్ లో వాటర్ ఏదైతే తీసుకున్నానో ఇందులో కొంత యాడ్ చేస్తాను, ఒక 3-4 డ్రాప్స్. ఇంకొన్ని వాటర్, ఈ వాటర్
నేను ఒక గ్లాసులో మెటాడిన్ వేసాను, ఒక కెమికల్ వేసాను. ఈ కెమికల్ని నేను 2 సగాలు చేసుకున్నాను. ఈ కెమికల్ని నేను 2 సగాలు చేసుకున్నాను. ఆ సార్ చూస్తానే ఉన్నాడు దీని వంక, ఇందాక నుంచి చూస్తాను నేను. అబ్బా సార్ చెప్పినట్టే తయారు చేసినావు కదా నువ్వు మందు తాగాను లటక్ వెళ్ళిపోతాయి. ఇది ఆ మందు కాదు, ఇది పాయిజన్. ఓకేనా? రైట్. ఈ కెమికల్ నేను ఇందులో యాడ్ చేసి 2 సగాలు చేసుకున్నా. నార్మల్ 2 కూడా నార్మల్ వాటర్సే. డన్. 2 కూడా నార్మల్ వాటర్సే. ఇందులో ఇప్పుడు ఆ కెమికల్ ని తీసే సామర్థ్యం దేనికి ఉంది అనేది చూద్దాం. పాయింట్ ఏంటంటే వాటర్ లో కెమికల్ ఉంది, ఆ కెమికల్ ని తీసే సామర్థ్యం దేనికి ఉంది అన్నదే ఇప్పుడు ఇక్కడ నేను డెమో చూపెట్టబోతున్నా. దానికోసం నేను ఒక టాబ్లెట్ తీసుకున్నా, పేరేం చెప్పను అవసరం లేదు, మనం పేరు చెప్పకూడదు, జనరల్గా అడిగితే మీకు చెప్తా. మెడికల్ షాప్లో దొరికింది ఈ టాబ్లెట్. ఈ టాబ్లెట్ని నేను తీసుకున్నా. ఈ టాబ్లెట్ని ఇది మన శరీరం పుట్టుక నుంచి ఇప్పటి వరకు మందు మశానాలు అవి ఇవి వేసి మొత్తం మన శరీరాన్ని టాక్సిన్స్ చేశాం. అంటే విషపూరిత పదార్థాలు మన శరీరంలో ఉండిపోయినాయి, వీటిని తొలగించాలి. రైట్. ఇప్పుడు ఆ ఉన్నటువంటి కెమికల్, మన శరీరంలో ఉన్నటువంటి ఆ కెమికల్ ఏ రూపం నుంచి బయటికి పోతుందా? టాబ్లెట్ల నుంచి పోతుందా పోదా? ఇక్కడ పాయింట్ నేను చెప్పేది అది. టాబ్లెట్ల నుంచి పోతుందా పోదా? ఉత్తి నీరు నుంచే పోతుందా? పాయింట్ అనేది డెమో చూపెట్టబోతున్నా. ఈ టాబ్లెట్ నేను ఇందులో వేస్తానని చూడండి. ఒక టాబ్లెట్ నేను ఇందులో వేశాను. కాసేపటికే ఇందులో ఉన్న ఈ వాటర్ మొత్తం ప్యూర్ వైట్ గా మారిపోతాయి. ఇందులో ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా క్లీన్ అయిపోతాయి. అందులో ఉన్న టాక్సిన్స్ క్లీన్ అయ్యా అవ్వలేదా? ఏం వేసినాం? టాబ్లెట్. ఇప్పుడు చూడండి, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటాను. అదే కెమికల్ వాటర్ లో ఆల్కలైన్ వాటర్ యాడ్ చేస్తానని చూడండి. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే బాడీలో ఉన్న కెమికల్ టాబ్లెట్ వేసినా పోతుంది, నీరేసినా టాబ్లెట్ తిని బతుకుతారా, నీళ్ళు తాగి బతుకుతారా? పాయింట్ అర్థమైందా? రెండోది ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. అలోపతి మందులు టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో 100% అలోపతికి నేను విరుద్ధమేమి కాదు. 100% ఎమర్జెన్సీలో అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే, యాక్సిడెంట్ అయినా కుట్టు వేయాల్సిందే. కానీ దీర్ఘకాలికంగా బాధపడే రోగాలు రుగ్మతలు ఏవైతే ఉంటాయో వాటికి సహజమైనటువంటి ప్రకృతి వైద్యం చేసుకుంటేనే నయం. పాయింట్ అర్థమవుతుందా? టాబ్లెట్ టెంపరరీయా పర్మనెంటా? పక్కా షూర్. ఇప్పుడు టాబ్లెట్ వేస్తే కెమికల్ పోయిందా పోలేదా? ఇప్పుడు చూడండి మళ్ళా వచ్చిందా రాలేదా? పాయింట్ అర్థమవుతుందా? టాబ్లెట్ వేసినంత సేపే టెంపరీ రిలీఫ్ ఇస్తుంది, ఆ తర్వాత ఆటోమేటిక్ గా లోపల నుంచి మళ్ళా బయటికి తీసుకొస్తుంది. ఇది నేను చెప్పే ఉద్దేశం. కానీ వాటర్ మాత్రం నీరు, ఆల్కలైన్ నీరు అట్లాంటిది కాదు. రోగం మూల నుంచి తీసేస్తుంది. రోగము మూల నుంచి తీసేస్తుంది. ఏదైతే మూలానికి చికిత్స చేస్తామో అప్పుడే రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. మూలాన్ని కాకుండా ఏదో దీర్ఘకాలికంగా ఉన్న దానికి చికిత్స చేస్తే రేపు పొద్దున ఏదో ఒక రూపంలో అది బయటికి దారి తీస్తుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వాటర్ యొక్క గొప్పతనం. ఇది ఆల్కలైన్ వాటర్ జార్ యొక్క గొప్పతనం. ఈ వాటర్ తో మనం ఇంట్లో వాడేటువంటి బియ్యంని గడిగితే, ఉత్త నీళ్లతో బియ్యం గడిగితే బియ్యపు రంగు నీళ్లు వేరే ఉంటాయి. ఈ నీళ్లతో బియ్యం గడిగితే నీళ్ల రంగు వేరే వస్తుంది. ఎందుకంటే బియ్యం మీద ఉన్న కెమికల్ కూడా తీసేస్తుంది ఈ నీరు. మనం తినేటువంటి కూరగాయలు, మనం తినేటువంటి ఫ్రూట్స్ ఏదైనా మందులేసి పండించడమేగా. వాడి దగ్గరికి వెళ్ళి మందు వేయకుండా వాగరా అని చెప్పలేముగా. కనీసం ఆ మందుని కడగడానికి వాడేటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి ఆల్కలైన్ నీరుతో మనం కడిగితే దాని పైన ఉన్నటువంటి కెమికల్ లేయర్ కూడా బయటికి వచ్చేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఆల్కలైన్ వాటర్ జార్ అన్నది మిత్రమా. కాబట్టి ప్రతి ఇంట్లో, ప్రతి గుమ్మంలో, ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఆల్కలైన్